దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రెండు వర్గాలుగా చీలి రచ్చ రచ్చ చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు ఐక్యంగా పనిచేసిన టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. ఓ వర్గం ప్రతి చిన్న విషయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను తిట్టిపోస్తుండగా, మరో వర్గం మాత్రం వారికి మద్దతుగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వం తాము చెప్పినట్లు నడవటం లేదని, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, వీళ్ళకెందుకు పదవులు ఇచ్చారు, వారిని ఎందుకు రానిచ్చారు, ఇలా ప్రతి విషయంలో ఓ వర్గం జోక్యం చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తోంది. జీవీ రెడ్డి ఉదంతులైతే ఈ వర్గం చంద్రబాబును, ఆయన కుమారుని పచ్చి బూతులు తిట్టేసింది. పార్టీ నాశనం అయిపోతున్నట్టు చంద్రబాబుకు శాపనార్థాలు కూడా పెట్టింది. పిఠాపురం వర్మ విషయంలోనూ ఈ వర్గం విచ్చలవిడిగా పోస్టులు పెడుతూ పార్టీ అధినేతను దూషిస్తోంది. మొన్నటికి మొన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా వీళ్ళు పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా వైసీపీకి చెందిన విప్పాల రవీంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలవడంతో ఆయనపై పిచ్చి తిట్లతో రెచ్చిపోయింది. గతంలో ఈ విప్పాల రవీందర్ రెడ్డి లోకేష్ ను, ఆయన తండ్రి చంద్రబాబును రాయలేని భాషలో సోషల్ మీడియాలో దూషించారు. కేవలం ఒక్కసారో రెండు సార్లు కాదు, పదే పదే లోకేష్ కుటుంబ సభ్యులకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఆయన ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు. అటువంటి ఇతగాడు లోకేష్ ను ఎలా కలిశాడు, ఆయనతో ఫోటో దిగడం ఏంటంటూ ఈ వర్గం లోకేష్ ను టార్గెట్ చేసింది. లోకేష్ ను, చంద్రబాబును దూషిస్తూ పలువురు టీడీపీ సోషల్ మీడియా వ్యక్తులు వీరంగాలు వేశారు. అయితే ఇప్పాల అనే అతను ఎవరో లోకేష్ కు తెలియదని, ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సిస్కోతో విద్యాశాఖ ఓ ఒప్పందాన్ని చేసుకుందని, ఆ ఒప్పందం చేసుకున్న టీంలో ఇతను ఉన్నాడని, అతనే ఫలానా అని లోకేష్ కు తెలియక అతనితో ఫోటో దిగారని, దీన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం లోకేష్ పై తిట్ల దండకాన్ని అందుకుంది. అయితే గత కొన్నాళ్లుగా ఈ వర్గం లోకేష్ పై దాడి చేస్తున్నా, వాళ్ళంతా పార్టీ కోసమే చేస్తున్నారనే భావంతో మరో వర్గం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇవాళ మాత్రం వీరిని సీరియస్ గా తీసుకుని ఎదురుదాడి మొదలెట్టారు. గతంలో లోకేష్ ను, చంద్రబాబును దూషించినా తాము ఏమీ అనలేదని, కానీ అయిన దానికి కాని దానికి ఇలా టీడీపీ ముసుగులో బూతులు తిడితే ఊరుకునేది లేదని మరో వర్గం పోస్టులు పెట్టి ఎదురుదాడి చేసింది. ఆ వ్యక్తి ఏదో కంపెనీ ముసుగులో వచ్చాడని, ఒక్కరికే లోకేష్ అపాయింట్మెంట్ ఇచ్చాడా, అతనెవరో లోకేష్ కి ఏమైనా తెలుసా, ఎవరెవరో కలుస్తుంటారు, వారందరూ ఆయనకు తెలుస్తుంటారా అంటూ లోకేష్ ను సమర్థించే వర్గం ప్రశ్నిస్తోంది. అయితే వారు చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు. సిస్కో బృందంలో వచ్చేవారు ఎవరో లోకేష్ కార్యంలో పనిచేసే వారికి తెలియదా, వచ్చిన వారు ఎవరు, వారిలో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోకుండా లోకేష్ ను కలవడానికి పంపడం ఏంటి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిలో లోకేష్ కార్యాలయం వైఫల్యం ఉందనే వారు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరిగిన తర్వాత ఆయన కార్యాలయం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. రవీంద్రారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని సిస్కోకు లెటర్ కూడా రాసిపడేసింది. గతంలో ఆయన చేసిన తప్పులకు చర్యలు ఉంటాయనే సంకేతాలు కూడా ఇచ్చింది. ఇన్నాళ్ళు ఆయనపై కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు గతంలో ఇప్పాల పెట్టిన బూత్ పోస్టులు బయటకు రావడంతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఇప్పాల విషయంలో టీడీపీ సోషల్ మీడియా రెండు వర్గాలుగా మారి రచ్చ రచ్చ చేసుకుంది. వాస్తవానికి టీడీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్ టీం కాదు, ఇదంతా ఎవరికి వారు పార్టీపై అభిమానంతో పనిచేసేవారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం పార్టీ నిర్ణయాలు, పాలన నచ్చక అధినేతపై, లోకేష్ పై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. దీంతో హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు వీరిని నియంత్రించాలనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే బలం అని భావించారో వారే ఇప్పుడు పార్టీకి హాని చేస్తున్నారనే భావన పార్టీ పెద్దల్లో కూడా వ్యక్తమవుతోంది. అయితే అధినేత మాత్రం వీరి విషయంలో చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. పార్టీ బాగు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం వారు విమర్శలు చేస్తున్నారని సరిపెట్టుకుంటున్నారు. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.